అయితే నచ్చింది. అంటే శంకర్ మార్క్ అయితే ఇంకా కనిపించలేదు, బట్ నార్మల్గా అయితే బట్ ఏదైతే చేంజ్ చూపించాడు నాకు యాక్చువల్లీ కార్టూన్ ఒక రిలేటెడ్ చూపించాడు, అది బాగా నచ్చింది. నెక్స్ట్ ఏంటంటే అనిరుద్ధ్ బీజిఎం కానీ ఇంకా మ్యూజిక్ కానీ ఇంకొంచెం బాగుండాలి. యాక్చువల్లీ ఒక సాంగ్ తీశారు ఫారెన్లో, అది మన తెలుగుకి అయితే పెద్ద అర్థం కాదు, బట్ ఏదైతే చెప్దాం అనుకుంటున్నాడు అంటే ఇప్పుడు యాక్చువల్లీ అంటే నార్మల్గా ఎంతవరకు కనెక్ట్ అయిందో లేదో తెలియదు, కానీ నార్మల్గా మనకి బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకుని బయటికి వెళ్ళిపోయిన విజయమాల్య ఒకటి చూపించాడు. సో అదొకటి బాగా నచ్చింది. నెక్స్ట్ ఏంటంటే మెయిన్గా ప్లాట్ వచ్చేసరికి కమల్ హాసన్ని అంటే నార్మల్గా స్టార్ట్ అయిన తర్వాత 20-25 మినిట్స్ వస్తాడు, కానీ అలా ఏం ఉండదు. యాక్చువల్లీ నా వరకు ఏంటంటే స్టోరీ ఏదైతే చెప్దాం అనుకున్నాడో క్లారిటీగానే వెళ్తుంది, బట్ సెకండ్ హాఫ్ మీద ఓవరాల్గా డిపెండ్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ నార్మల్గా జనాలు అందరూ ఎలా చూస్తారు, ఓకే ఎలా ఉంది ఏంటి అని చూస్తారు, బట్ నా వరకు ఏంటంటే ఓకే ఏదైతే ఇప్పుడు మనం నార్మల్గా భారతీయుడు చూసినప్పుడు కూడా ఏదైతే మనకి కరప్షన్ ఉందో దాని మీద బేస్ అయ్యింది. సో ఇది కూడా సేమ్ దాని మీద ఉంది, బట్ సెకండ్ హాఫ్ అనేది ఎలా అవుతుంది, సో ఏది కొత్తగా అంటే ప్రతి మీరు చూసుకుంటే ఇప్పుడు ఒకే ఒకటి చూసుకుంటే మనకు అంతవరకు తెలియదు ఒకరోజు సేమ్ అని చెప్పేసి, సేమ్ ఇందులో కూడా ఏదో కొత్తదనం ఉంటుందని అనుకుంటున్నాం. సో సెకండ్ హాఫ్ చూడాలి. ఎంతవరకు అయితే బాగానే ఉందండి. శంకర్ ఏదైతే చెప్దాం అనుకుంటున్నాడో కరప్షన్, ఇప్పుడు ఆయన డీల్ చేసే సబ్జెక్ట్ ఇప్పుడు నార్మల్గా విజువల్ ఎఫెక్ట్స్ చూపించడం ఒక ఎత్తు, బట్ ఇదేంటంటే మనం ఉన్న సిస్టమ్ని చూపించడం. అట్లీస్ట్ 10 మందిలో ఒకటి మారినట్టే కదా. సో అట్లీస్ట్ దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్. ఫస్ట్ నుంచి మనకు తెలిసిందే ఇది భారతీయుడు వన్ అని. సో ఆల్రెడీ యాంటీ కరప్షన్ మీద స్టోరీ అనేది తెలుసు మనకు, ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అయింది. అయితే శంకర్ ఎలా స్క్రీన్ ప్లే ఎలా ప్రజెంట్ చేస్తాడనే ఇంట్రెస్ట్ తోటే చాలామంది వచ్చారు. అంటే ఏ కాన్సెప్ట్ చెప్తున్నాడో అనేది దేని మీద అంటే మోటో ఏంటిది అనేది ఇంకా క్లియర్గా చెప్పలేదు. కమల్ యాక్టింగ్ అయితే ఇక అన్బిలీవబుల్ బాగుంది. బీజిఎం కూడా లాస్ట్ ఇంటర్వెల్ సీన్ కూడా వచ్చే బీజిఎం అయితే బాగుంది. సాంగ్స్ అయితే మనకు డబ్బింగ్ కాబట్టి మనకు సెట్ కాలేదు. ఈ సినిమా ఏంటంటే మనకి భారతీయుడు 2 అనేది మనం ప్రతి భారతీయుల్లో ఉన్న మన ఇండియన్స్ అందరూ చూడాల్సిన సినిమా అండి ఇది. ఎందుకంటే చాలా బాగుంది. ఈ మూవీ ఉన్న కమల్ హాసన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారండి. ఎందుకంటే ఇది అంతా మనకి ఒక ఇండియన్స్లో మొత్తం రావాల్సిన ఇదే అండి. లంచం అనేది చాలా ఇది అనమాట. లంచం తీసుకోకూడదు అనేది ఒక మెసేజ్ ఇచ్చారు మన కమల్ హాసన్ గారు. శంకర్ గారు అనేది ఆయన డైరెక్షన్లో ఈరోజు వచ్చిన చాలా బాగుందన్నమాట. మూవీ ఎలా ఉందంటే ఎక్స్ట్రాడినరీ అనమాట. ఈ సినిమా ఎలా ఉందంటే మన ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా అనమాట. ఈ మూవీ ఎలా ఉందంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా అండి. ఇండియన్ చూడాల్సిన సినిమా. ప్లస్ ఇంకోటి ఏంటంటే కమల్ హాసన్ గారు ఈరోజు చాలా బాగా యాక్ట్ చేశారనమాట. ఈ ఏజ్లో కూడా ఆయన 60+ ఉండి కూడా ఆయన ఈ రకంగా చేశారంటే 60 అబోవ్ ఉన్నా సరే ఎక్స్ట్రాడినరీ అనమాట. సినిమా చాలా బాగుంది. భారతీయుడు 2 అనేది ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా. జై ఇండియన్. లేదు చాలా బాగుంది. నేను మార్నింగ్ వేరే వర్క్ ఉండి కూడా నేను ఈ సినిమా గురించి వచ్చాను. మాకైతే నచ్చింది. నేను ఇంపార్టెంట్ వర్క్ ఉండి కూడా ఈరోజు ఈ సినిమాకి వచ్చాను. థ్యాంక్ యూ భయ్య. భారతీయుడు 2 ఇప్పుడు ఫస్ట్ హాఫ్ వరకే జరిగిందండి, మార్నింగ్ షో కాబట్టి. ప్రజల్లో కాన్సెప్ట్ ఏం తీసుకెళ్లారంటే దేశం బాగుండాలంటే ఒక ఇల్లు బాగుండాలి. ఇల్లు బాగుండాలనే తన సొంత విషయం కాడికి వచ్చేటలకు కుటుంబాన్ని ఎవరు ఒప్పుకోలేడు. తన తప్పులు తను తెలుసుకోవడానికి భారతీయుడు కాన్సెప్ట్ తీసుకొచ్చిందంటే ఫస్ట్ నువ్వు మారు అంటే తన ఇంట్లో తను మారిన తర్వాత వేరేళ్ళను మారమంటావు, దేశం మొత్తాన్ని మారమంటావు. అది కాన్సెప్ట్. ఇప్పటివరకు ఫస్ట్ హాఫ్ జరిగింది. కమల్ హాసన్ గారు ఈ వయసులో కూడా చేస్తున్నారంటే అది చాలా గ్రేట్ అండి. కమల్ హాసన్ గారికి ఎటువంటి ఆయన యాక్టింగ్ ప్రకారంగా అయితే చాలా బాగా చేశాడు. ఫస్ట్ మనం మారాలి, తర్వాత దేశం మారాలి, ఆ కాన్సెప్ట్ నడుస్తుందండి. ప్రతి ఒక్కరు ఇండియా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. ప్రతి ఒక్కరిలో చెడు అనేది లంచకోడి అని ఏ రకమైన చెడు, ఈవెన్ టాయిలెట్ రోడ్డు మీద టాయిలెట్ పోసినా చెత్త వేసినా ఏదైనా ఉండని చెడు అనేది ఇండియాలో జరగొద్దు అనే కాన్సెప్ట్ మీద శంకర్ గారు వెళ్తున్నారు. కాబట్టి ఎలాంటి చెడు దాని మీదనే మొత్తం సినిమా నడుస్తుంది. అంటే అప్డేట్ వర్షన్ భారతీయుడు చూస్తున్నట్టు ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ని కొన్ని నిజమైన క్యారెక్టర్స్ని పెట్టి 2 సీన్స్ చూపించారు ఇప్పటి వరకు. చాలా అట్రాక్టివ్గా అయితే సినిమా చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో వెళ్తుంది.